49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. భారతదేశంలోని టాప్ ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ కరోనా సమయంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించింది. మహమ్మారి ముగిసి పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఉద్యోగులందరూ తిరిగి ఆఫీసులకు వచ్చి పనిచేయాలని టీసీఎస్ చాలా కాలంగా కోరుతోంది. ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్లు ప్రాధాన్యత ఇస్తామని కూడా ప్రకటించింది. అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు టీసీఎస్ ఒక పరోక్ష చర్య తీసుకుంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు షాక్కి గురిచేసింది. టీసీఎస్ ఉద్యోగులకు ప్రతి త్రైమాసికానికి వేరియబుల్ అలవెన్స్ చెల్లిస్తుంది. ఇది కంపెనీ, టీం, ఉద్యోగి పనితీరు ఆధారంగా ఇచ్చే ఒక రకమైన బోనస్. జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఈ వేరియబుల్ అలవెన్స్ ను ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగులకు అందించారు. సగటున 80% వరకు ఈ అలవెన్స్ చెల్లించారు. అయితే కొంతమంది ఉద్యోగులకు ఈ వేరియబుల్ అలవెన్స్ ను సగానికి కోసి కేవలం 50% మాత్రమే చెల్లించినట్లు మనీ కంట్రోల్ నివేదిక తెలిపింది. టీసీఎస్ నిర్దేశించినన్ని రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయని ఉద్యోగులకే ఈ కోత విధించినట్లు సమాచారం. ఆఫీస్ అటెండెన్స్ తక్కువగా ఉన్న వారి అలవెన్స్ ను తగ్గించేశారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి పని చేసినా కంపెనీ కోసమే కదా కష్టపడేది, అలాంటప్పుడు అలవెన్స్ ఎందుకు తగ్గిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కానీ టీసీఎస్ మాత్రం ఆఫీసుల నుంచి పని విధానాన్ని చాలా కఠినంగా అమలు చేస్తోంది. ఉద్యోగులు తమ పని దినాల్లో కనీసం 85% ఆఫీస్కు వస్తేనే వారికి పూర్తి స్థాయి క్వార్టర్లీ వేరియబుల్ అలవెన్స్ లభిస్తుంది. అలవెన్స్ లో కోత విధిస్తే ఉద్యోగులు వాళ్ళంతటి వాళ్లే ఆఫీసులకు వస్తారనే ఉద్దేశంతో టీసీఎస్ ఇలా పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల కోతలు, ఏఐ రాక వంటి సమస్యలతో భారత ఐటీ ఉద్యోగులు సతమతమవుతున్నారు. ఈ తరుణంలో వేరియబుల్ పేను కూడా తగ్గించడం వారికి మరింత ఆందోళన కలిగిస్తోంది.